వెల్కమ్ టు రవ్వలడ్డు ఫస్ట్ ఛానల్. ఈరోజు దేవీ నవరాత్రుల స్పెషల్ నైవేద్యాలు ఏంటో చూద్దాం. ముందుగా చింతపండు పులిహోర. దీన్ని తయారు చేసుకునే విధానం. ముందుగా మనం చింతపండుని కాసేపు నానబెట్టుకుందాం. ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇప్పుడు దాన్ని రసంగా తీసి వడగట్టుకుందాం. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. అందులో కాస్త పసుపు, కరివేపాకు, ½ టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కాస్త ఉప్పు వేసి దగ్గరకు వచ్చేంత వరకు మరిగించుకుందాం. మధ్యలో ఇలా ఒక్కసారి కలపండి. ఇంకాస్త ఉడికించుకుందాం. ఇప్పుడు చింతపండు దగ్గరగా వచ్చేసింది. ఈ రసం ఏంటంటే మనకి గుజ్జులాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చింతపండు రసాన్ని అన్నంలోకి వేసి కలుపుకుందాం. ఈ చింతపండు రసాన్ని మనం అన్నానికి పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుందాం. అందులో 2 పావుల ఆయిల్ పోసుకుందాం. కాస్త ఆవాలు, అలాగే జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, అలాగే 3 పచ్చిమిర్చి, కాస్తన్ని కరివేపాకు వేసి గోలించుకుందాం. ఇందులో అలాగే మిరియాలు, కాసిన్ని నువ్వులు, వేసి మనం గోలించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేసుకుని మళ్ళీ వీటిని వేయించుకుందాం. ఇప్పుడు ఇది వేగింది. ఇందులో కాస్త నానబెట్టుకున్న శనగపప్పును వేసి మళ్ళీ గోలించుకుందాం. అలాగే లాస్ట్లో కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. చింతపండు రసంలో కాస్త ఉప్పు యాడ్ చేసాము. అలాగే కాస్త ఉప్పు తక్కువగా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో పసుపు వేసి గోలించుకుందాం. ఇప్పుడు మొత్తం వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న అన్నంలో ఇది వేసి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇలా పోపునంతా అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు
మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది చింతపండు పులిహోర ప్రసాదం. రెండవ ప్రసాదం పరమన్నం. 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను దొడ్డు బియ్యం తీసుకున్నానండి. పరమన్నం చేసేటప్పుడు మనకి రుచిగా రావాలంటే మనం దొడ్డు బియ్యం తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కాసిన్ని ఎక్కువ నీళ్లు పోసుకొని మనం ఉడికించుకుందాం. మనకు పరమాన్నం ఏంటంటే మెత్తగా ఉంటుంది కాబట్టి కాస్త వాటర్ ఎక్కువగా పోసుకుంటాం. ఇప్పుడు అన్నం ఉడికిపోయినట్టే అండి. మొత్తం ఉడకక ముందే ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసి ఉడికించుకుందాం. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు కాస్తన్ని పాలు పోసుకుందాం. నేను ఇక్కడ 1 కప్ పాలు పోసాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. అది ఉడికేంతలోపు ఇంకొక గిన్నె తీసుకొని అందులో కాస్తంత నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేసి వాటిని వేయించుకుందాం. ఇప్పుడు ఇది వేగిపోయినట్టే, మనం తీసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పరమాన్నంని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని వేసి మళ్ళీ కలుపుకుందాం. ఇలాచీ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు. అయిపోయినట్టే మన పరమాన్నం. ఇప్పుడు దీన్ని కూడా దేవీ నవరాత్రుల్లో నైవేద్యాలుగా పెడతారు. ఇప్పుడు శనగల ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగలను మనం ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేసి అలాగే కాస్తని వాటర్ పోసి నేను ఉడికించుకుంటున్నాను. ఇందులో కాస్త సాల్ట్ కూడా యాడ్ చేస్తే ఏంటంటే దానికి టేస్ట్ పట్టుకుంటుంది. చూడండి ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక ముక్కుడులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను. అందులో కాస్త ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి,
ఉల్లిపాయలు, కరివేపాకు వేసి గోలించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం మంచిగా పట్టించుకునేలాగా కొంచెం కలుపుకొని వేయించుకుందాం. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగల్ని ఇందులో వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. మీరు కాస్త కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కూడా కారం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే దానికి బదులుగా మిరపకాయలను కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం మంచిగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదండి, అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీరని వేసి బాగా కలుపుకొని తీసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది మన దేవీ నవరాత్రి ప్రసాదం. ఇప్పుడు తీయటి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ చక్కెర వేసాను. మీరు బాగా తీయగా తినే వాళ్ళైతే ఇంకా కాస్త కూడా వేసుకోవచ్చు. చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకు బజ్జీల పిండిలాగా ఇది చూడండి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ముకుడు తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు ముందుగా తయారు చేసిన మిశ్రమాన్ని మనం చిన్న చిన్న బజ్జీలాగా ఇందులో వేసుకోవాలి. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే గోలించుకుందాం. చూడండి వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది స్నాక్ లాగా కూడా చిన్నపిల్లలకి చేసి పెట్టచ్చండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇది తీయటి బజ్జీ ప్రసాదం. ఇప్పుడు సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇందులో మనం
బాదం, కాజు అండ్ కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను. మనం ఇక్కడ నెయ్యికి బదులు డాల్డా కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి చాలా రుచిగా వస్తుంది. ఓకే అండి, వేగిపోయినాయి, పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో నేను ఇంకాస్త నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో 1 గ్లాస్ సేమియా వేస్తున్నాను. వేసి ఇప్పుడు దీన్ని మనం నెయ్యిలో వేయించుకుందాం. ఇప్పుడు మనం ఇది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని 3 కప్స్ పాలు పోసాను, అలాగే 2 కప్స్ వాటర్ వేసి మనం దాన్ని మరిగించుకుందాం. చూడండి, పాలు మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న సమయంలోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసి ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. అలా కలిపితే అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు సేమియా ఉడికినట్టే. కాస్త ఇందులో మనం 1 కప్ చక్కెర వేసుకుందాం. ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇలాచీ పౌడర్ అనేది మనకి ఫ్లేవర్ని ఇస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉడికిపోయిందండి సేమియా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తాం. వేసి అలాగే కాస్త ఉడకనిద్దాం ఒక 2 నిమిషాలు. తర్వాత తీసి సర్వ్ చేసుకుందాం. ఇది మనం సేమియా పాయసంగా దేవికి నైవేద్యంగా పెడతాం. ఇప్పుడు మామిడికాయ పులిహోర. ముందు మనం అన్నంని చేసేసుకోవాలి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి వేగాక మనం ఇందులో కాసిని పల్లీలు వేసి వేయించుకుందాం మళ్ళీ. అలాగే కాస్త నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి మనం వేయించుకుందాం. ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ముందుగా తరిగి పెట్టుకున్న మామిడి తురుముని ఈ పోపులో వేసి బాగా కలుపుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం.
ఓకే అండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం తీసి దీన్ని అన్నంలోకి కలుపుకోవాలి. ఈ పోపునంతా అన్నంకి పట్టించేలాగా మనం బాగా కలుపుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త కూడా ఇందులో వేసి మళ్ళీ కలుపుకోవచ్చు. చూడండి, అయిపోయినట్టే మన మామిడికాయ పులిహోర ప్రసాదం. ఇప్పుడు మనం షీరా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నాను, స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులో కాస్త నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుందాం. వేగిపోయాయి కదండి, నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం నెయ్యి వేసుకుందాం. అందులో 1 కప్ గోధుమ రవ్వని వేసి వేయించుకుంటున్నాను. వేగిపోయిందండి. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అలాగే నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అది మరిగాక ఈ రవ్వని అందులో వేసేయాలి. వేసేసి మనం కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి ఉండలు కట్టే అవకాశం ఉంది. అందుకే మనం నీళ్ళు పోసుకుంటూ మనం కలపాలి. ఓకే అండి, బాగా కలిసిపోయింది. చక్కెర యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్ చక్కెరని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. మనం బాగా కలుపుకుంటే ఏంటంటే చక్కెరను రవ్వ అనేది మనకి రెండు ఈవెన్గా కలిసిపోతాయి. అలాగే ఇప్పుడు 1 కప్ పాలను యాడ్ చేసుకున్నాను. షీరాలో మన పాలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉడికిపోయినట్టే అండి. ఇందులో మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం. చూడండి, మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకుందాం. అయిపోయిందండి షీరా. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే స్వీట్. ఇప్పుడు మనం పెసరపప్పు వడ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పుని మనం నానబెట్టుకోవాలి ఒక 4-5 గంటలు. ఇప్పుడు పప్పునంతా మనం వడగట్టుకోవాలి. మనకి వాటర్ అన్నీ పోయాక ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులో అలాగే కాసిన్ని వెల్లుల్లి వేసుకుందాం. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసి మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వడగట్టుకున్న పప్పుని తీసి మనం సేమ్ అలాగే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ చేసుకున్న మిక్చర్ ఉంది కదండి, మిక్సీ చేసుకున్న పప్పులో వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇందులో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కారం కూడా అవసరం లేదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
అలాగే ఇందులో చిన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేంతలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకున్నాను, దీనికి ఆయిల్ పూసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం ఈ కవర్ పైన ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ముక్కుడు తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం వేడి చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని తీసి ముక్కుడులో వేసి గోలించుకుందాం. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, అయిపోయింది మన పెసరపప్పు వడ. ఇప్పుడు మనం రవ్వ పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. దాన్ని మనం బాగా మరిగించుకోవాలి. ఇందులో మనం రవ్వని వేస్తూ కలుపుతూ ఉండాలి. మనం మొత్తం రవ్వనంతా వేసేసి ఆ తర్వాత కలిపితే ఏంటంటే ఉండలు కడుతుంటాయి. సో అందుకే మనం రవ్వని వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా మనకి మంచిగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ పాలను యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనకి ఇది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ చక్కెరని యాడ్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో ఇలాచీ పౌడర్ని వేసి మళ్ళీ కలుపుకుందాం. ఉడికేంత వరకు అలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉడికిపోయిందండి. లాస్ట్లో మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, మన రవ్వ పాయసం రెడీ అయిపోయినట్టే. ఇవి 9 రకాల
దేవి నవరాత్రుల నైవేద్యాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలపండి.